కాబట్టి సో దానికోసం మనం ఏం చేయాలంటే python.org అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది పైథాన్ వాళ్ళది. సో అందులో వచ్చిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్లో మన ఓఎస్ తగినట్టు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో కరెంట్ వర్షన్ వచ్చి పైథాన్ 3.10.2. సో మీరు ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. సో హోప్ యూ క్యాన్ ఏబుల్ టు సీ హియర్. సో నేను డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఇట్ విల్ స్టార్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ ఒక లైక్ యాడ్ పైథాన్ 3.10 పాత్ అనే ఒక చెక్ బాక్స్ ఉంది కదా గైస్, దీన్ని దయచేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటేనే మనకి ఎన్విరాన్మెంటల్ పాత్లో ఈ పైథాన్ డౌన్లోడేషన్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది అన్నట్టు. మనకి ఎటువంటి ఇష్యూస్ కూడా ఫర్దర్గా ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది ఎనేబుల్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవట్లేదు. మీరైతే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసిన వెంటనే మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని కూడా ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో మనకి వన్స్ ఇన్స్టాల్ అయిన వెంటనే మనం చెక్ చేసుకోవాలనుకోండి ఎటువంటి అంటే ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదనేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన వెంటనే పైథాన్ --- వర్షన్ అనే కమాండ్ యూస్ చేయండి. మీ కరెంట్ వర్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అన్నట్టు. సో కరెంట్గా నేను పైథాన్ 3.8 యూస్ చేస్తున్నాను. సో మేబీ మీకు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తే లేటెస్ట్ వర్షన్ యొక్క వర్షన్ నెంబర్ చూపిస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఆల్ రైట్ గైస్, మనం ఇప్పుడైతే కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ మనం వేరియబుల్ డిక్లరేషన్ గురించి చూడబోతున్నాం కదా. సో ఫస్ట్ నేను ఐడిఎల్ఈ ఓపెన్ చేస్తాను. సో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనం బై డిఫాల్ట్గా ఐడిఎల్ఈ ఉంటుంది అన్నట్టు. మన మిషన్లోనే పైథాన్ ఐడిఎల్ కూడా డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. సో దాన్నే మనం ఎడిటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూడడానికి నాకైతే కొంచెం ఫాంట్ తక్కువగా ఉంది గైస్. నేను ఫాంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. సో అండర్ ఆప్షన్స్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, ఇలా ఇంక్రీజ్ చేసుకున్నానంట. సో 18 షుడ్ బి ఫైన్. సో అప్లై అండ్ ఓకే. సో దిస్ ఇస్ అన్ కన్సోల్ గైస్. నేను ఇక్కడ ఫైల్ అండ్ దెన్ న్యూ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నట్టు, ఒక ఎడిటర్. సో రెండింటిని కూడా ప్యారలల్గా ప్లేస్ చేసుకుంటాను. సో మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. రైట్ సైడ్ కోడ్ చేస్తాం, కోడ్ చేసిన అవుట్పుట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూస్తాం అన్నట్టు, ఓకేనా. సో రైట్ సైడ్లో ఉన్నది ఎడిటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ హలో వరల్డ్ అని. హలో వరల్డ్ అని ఇచ్చిన వెంటనే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం సేవ్ చేయాలి గైస్, ఓకేనా. సో సేవ్ చేస్తున్నాను. సో ఐమ్ జస్ట్ డూయింగ్ లైక్ demo.py. సో ఇన్ఫ్యాక్ట్ మనం py ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే సిన్స్ ఇట్ ఇస్ అన్ పైథాన్ ఎడిటర్ మనం ఇవి .py ఎక్స్టెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పైథాన్ కానీ కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను రన్ చేయాలనుకుంటే F5 ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే నాకు రన్ అవుతుంది అన్నట్టు. చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ కోడింగ్ చేస్తామన్నట్టు ఎడిటర్లో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి కన్సోల్లో మన అవుట్పుట్ చూస్తామన్నట్టు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే కన్సోల్ ఉందో